ఇక నెంబర్ 5 తమిళనాడు మొత్తం 234 స్థానాలు. 234 స్థానాలకి మ్యాజిక్ ఫిగర్ అనేది 117 స్థానాలు రావాలి. ఇక అలాగే పోలింగ్ శాతం మొన్న 23వ తారీఖున జరిగిన ఎన్నికల్లో 85% పోలింగ్ నమోదైంది. అంత ఎండను కూడా లెక్క చేయకుండా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ 3 గ్రూపులు మనం మాట్లాడుకుంటున్నదే డిఎంకే, ఏఐడిఎంకే అండ్ టీవీకే. నిజానికి డిఎంకే అండ్ ఏఐడిఎంకే కాస్త త్రిముఖ పోటీగా టీవీకే వచ్చిన తర్వాత ఈ త్రిముఖ పోటీగా మారిందన్నమాట. సో ఇక్కడ విజయ్ జోసెఫ్ డిఎంకేకి ఏఐడిఎంకేది 2 ఓట్లు చీల్చుకోగలిగారా? కేవలం అధికార పార్టీ అంటే డిఎంకే ఓట్లు మాత్రమే చీల్చారా? అదే గనక జరిగితే ఇక్కడ ఎవరికి ఉపయోగం ఉండదు. ఇది డిఎంకేకే మాత్రమే ఉపయోగం ఉంటుంది. అటు ఏఐడిఎంకేకి ఉండదు, ఇటు విజయ్కి కూడా ఉపయోగం ఉండదు. కానీ రెండిటిని చీల్చుకుంటే కనుక విజయ్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే కనబడుతుంది. ఈ స్ట్రాటజీతోనే ఇక్కడ విజయ్ స్థానాలు పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి చాలా పోల్ సర్వేలు అన్నీ కూడా డబుల్ డిజిట్కి విజయ్ అంటే ఒక 10 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. 10 నుంచి 15, కొన్ని సంస్థలు 15 నుంచి 20 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, కొందరు 35 స్థానాలు కూడా టీవీకే గెలుచుకోవచ్చు అని 1-2 సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. బట్ నిజంగానే మిరాకిల్ జరిగి ఆ స్థానానికి విజయ్ వెళ్తారా అంటే జరిగిన పరిస్థితులు, పరిణామాలు అలానే కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఏఐడిఎంకే అండ్ బీజేపీ కలిసి ఉన్నాయి, డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. అయితే బీజేపీ అన్నామలై రాష్ట్ర చీఫ్గా ఉన్నంత కాలం బీజేపీ చాలా బలంగా అక్కడ డిఎంకేని ఎదుర్కోవడం, అక్కడ బలంగా బీజేపీ వాయిస్ వినిపించడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నామలై రాష్ట్ర చీఫ్గా తొలగించిన తర్వాత ఆ స్థాయిలో రాలేదు. అలాగే అన్నామలైకి ఒక స్పెషల్ అండ్ స్పెసిఫిక్గా తనకంటూ ఒక టీం, ఒక అభిమాన సంఘాలు, తన ఫాలోవర్స్ అనేది పెరిగారు. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేశారు అంటే అన్నామలై మీద ఆశలు పెట్టుకొని బీజేపీలోకి వచ్చిన, బీజేపీ వెంట నడిచిన వాళ్ళందరూ చూస్తూ డిఎంకేగా ఓటు వేయలేరు. కాంగ్రెస్ అండ్ ఈ ద్రవిడ భావజాలం, దట్టు స్టాలిన్ భావజాలాన్ని యాక్సెప్ట్ చెయ్యరు బీజేపీని నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే ఇటు ఏఐడిఎంకేకి వేయడం ఇష్టం లేదు, అన్నామలైని ఎందుకు తొలగించారు అనేసి బీజేపీ అండ్ ఏఐడిఎంకేకి వేయడం ఇష్టం లేదు. సో వీళ్ళందరూ టీవీకేకి ఓటేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ టీం అంతా టీవీకేకి ఓటేసినట్టుగా తెలుస్తుంది. అంటే అయిష్టంగానే, ఇష్టం లేకపోయినా సరే విజయ్కే ఓటు వేశారు వీళ్ళంతా. అసంతృప్తిలో ఉన్న బీజేపీ నాయకులందరూ విజయ్కి ఓటేసినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామం ఏదైతే ఉందో దీంతో బీజేపీ ఓట్లు కనుక చీలితే డిఎంకేకే ఇక్కడ లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి, డిఎంకేకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొంగునాడు రీజియన్లో అయితే బీజేపీ కార్యకర్తలు డిఎంకేకి కూడా ఓటేసినట్టుగా తెలుస్తుంది. కొంగునాడు రీజియన్ అంటే ఇక్కడే అన్నామలై ప్రాంతం, అదంతా వాళ్ళు కొంగునాడు కమ్యూనిటీ, వీళ్ళందరూ కూడా డిఎంకేకి ఓటు వేశారు. అలాగే 85% పోలైన ఓట్లలో దాదాపుగా నేను ఇంతకుముందు 2 రోజుల ముందు చెప్పాను, 85% పోలింగ్ అయిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మరి విజయ్ వైపు టర్న్ అయినాయా, డిఎంకేకి అయినాయా, ఏఐడిఎంకేకి అండ్ బీజేపీకి అయిందా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఈ స్థాయిలో ఓటు పర్సంటేజ్ పెరగడం అనేది అంతుపట్టడం లేదు. నిజానికి ఇక్కడ యువకులు, యంగ్స్టర్స్ అందరూ విజయ్ వైపు నడిచారు, యువకులందరూ విజయ్ వైపు నడిచారు. అలాగే మహిళా ఓటు బ్యాంక్ బలంగా విజయ్ వైపు వెళ్ళిందని మొన్న వచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే అర్థమవుతుంది. మహిళలందరూ కూడా గతంలో కూడా ఓటు వేయని మహిళలు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి కేవలం విజయ్ కోసమే ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. నెంబర్ 2. ఇక నెంబర్ 3, విదేశాల నుంచి దాదాపుగా 230 ఫ్లైట్లు ఈ ఎన్నికల సమయంలోనే కొత్తవి అంటే ఫ్లైట్ సర్వీసులు ఆయా విమాన సంస్థలు చెన్నై ఎయిర్పోర్ట్కి పెంచుకున్నాయి అంటేనే వివిధ దేశాల నుంచి అంటే ఎన్ఆర్ఐలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేశారు. వాళ్ళు దాదాపుగా 50,000 పైచిలికే ఉండొచ్చు అనేది ఒక అంచనా కనబడుతోంది. అలాగే ఇంకొక విషయం, చెన్నై నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అంటే ఆర్టీసీ ద్వారా గ్రామాలకి, ఆ పక్కన చుట్టుపక్కల జిల్లాలకి ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళు సొంత వెహికల్స్ అలాగే గవర్నమెంట్ వెహికల్స్ ద్వారా దాదాపుగా ఒక 30 లక్షల పైనే ఉంటారు అనేది ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ సినీ పరిశ్రమ, పర్టికులర్గా సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు వీళ్ళందరూ కూడా విజయ్ జోసెఫ్నే వైపు వెళ్ళారు అనేది ఒక సమాచారం. దాంతోపాటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు విజయ్ వైపు కనబడుతోంది. అలాగే డిఎంకేకి ఓటు వేయడం ఇష్టం లేని బీజేపీకి కూడా ఓటు వేయడం, ఏఐడిఎంకేకి కూడా ఓటు వేయడం ఇష్టం లేని బీజేపీ కూడా తప్పని పరిస్థితుల్లో విజయ్ వైపు వచ్చారు అనేది కొన్ని అంచనాలు అయితే కనబడుతున్నాయి. బట్ ఇందులో ఎంతవరకు యాక్యురసీ ఉంది,
ఈ వస్తున్న స్టాటిస్టిక్స్లో ఎంతవరకు నిజం ఉంది అనేది నిజానికి క్లారిటీగా తెలియనప్పటికీ ఎందుకో విజయ్ వైపే చాలా బలంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసి 117 సీట్లు కైవసం చేసుకునే అంత స్థాయికి విజయ్ వెళ్ళడం అనేది ఇప్పటికిప్పుడే ఇంపాసిబుల్. కానీ మేబీ ఛాన్సెస్ అంటే ఒక కింగ్ మేకర్గా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ విజయ్కున్న ఫెయిల్యూర్స్ను కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. అవేంటి అంటే సంస్థాగతంగా అంటే గ్రౌండ్ వరకు సంస్థాగతంగా తాను పార్టీని తీసుకువెళ్ళలేకపోయారు. ఎంతవరకు మన విజయ్ని ఒక హీరోగా తను తీసుకున్న కార్యక్రమాలు, తన స్పీచ్లు, తన ప్రచారంలో అవలంబిస్తున్న విధానాలు మాత్రమే చూస్తున్నాం. కానీ నెక్స్ట్ లెవెల్లో విజయ్ కాకుండా ఇంకా నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 లాంటి వ్యక్తులు ఎవరు కూడా మేజర్గా కనబడడం లేదు. అంటే డిఎంకే నుంచో, ఏఐడిఎంకే నుంచో, లేదంటే స్టేట్లో ఇంకెవరైనా సీనియర్ నాయకులు, ఇంటలెక్చువల్సో ఇలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడంలో, అలాంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి, కార్యాచరణను రూపొందించడానికి తను సిద్ధం చేసుకోలేకపోయారు విజయ్. అది మేజర్ డ్రాబ్యాక్గా అయితే మనం చెప్పొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ డిఎంకే అయితేనేమో డిఎంకే బలం మనం గతంలో కూడా చెప్పాం. ఉదయనిధి స్టాలిన్ ఒక బలం, అలాగే ద్రవిడవాదం, కరుణానిధి, పెరియార్ వారసులుగా డిఎంకే అంటే మేము మాత్రమే తమిళ భావజాలాన్ని తీసుకువెళ్ళగలం అనేది డిఎంకే ఏదైతే తీసుకుందో ఆ భావజాలంతో తీసుకెళ్తున్నారు. అలాగే ఇది ఒక ఫ్యామిలీ పార్టీలో భాగంగా అన్ని మూలలకి అందరూ కలిసి పనిచేసేలాంటి అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ, ఆర్థిక వనరులు కూడా బలంగా ఉంటాయి. సో అర్ధబలం అంగబలం అనేది డిఎంకేకి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంత అనుకూలతల మధ్య కూడా డిఎంకే ఫెయిల్ అయితే కనుక చెప్పలేము, ఏదైనా అటు ఇటు అయ్యి ఫెయిల్ అయితే కనుక చెప్పలేము. ఇక ఏఐడిఎంకేకి వచ్చే వరకు ఏఐడిఎంకేలో జయలలిత సెంటిమెంట్ కానీ, జయలలిత భావజాలం కానీ, ఏఐడిఎంకేకి జయలలిత మీద అభిమానంతో, ప్రేమతో కంటిన్యూ అయ్యేవాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. సో జయలలిత సంఘాలు, అలాగే చెట్టియారులు నమ్ముకోవడం, ఆ కమ్యూనిటీ అనేది వీళ్ళకి బలంగా ఉంటుంది. అలాగే తమిళ బ్రాహ్మిన్స్, ఈవిడ జయలలిత కర్ణాటక బ్రాహ్మణు, కానీ తమిళ బ్రాహ్మణ్స్ ఈవిడ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత తమిళ బ్రాహ్మణ్స్ జయలలిత వైపు ఉండేవాళ్ళు. సో కాబట్టి ఏఐడిఎంకేకి కొంచెం తమిళ బ్రాహ్మణ్స్, అలాగే చెట్టియాస్ ఇలాంటి వాళ్ళ అండదండలు ఏవైతే ఉన్నాయో దీన్ని నమ్ముకున్నారు ఏఐడిఎంకే. బట్ ఇక్కడ బీజేపీ అన్నామలై కూడా ఏఐడిఎంకే రావడానికి సర్వ ప్రయత్నాలు ఒడ్డుతున్నప్పటికీ కూడా మరి బీజేపీ సీరియస్గా ఉందా తమిళనాడు మీద, బట్ ఈసారికి వదులుకోవాలనుకుందో తెలియదు. కానీ అన్నామలైని అక్కడ నుంచి చీఫ్గా పక్కకు పెట్టడంతోనే ఇది వర్కౌట్ కాదనుకుందో ఏంటో తెలియట్లేదు. బట్ పూర్తి నమ్మకాలు ఏమైనా విజయ్ మీద పెట్టుకొని ఆఫ్టర్ ఎలక్షన్స్, అసలైన ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చేద్దామన్న పనిలో ఏమైనా ఉందా బీజేపీ అనేది అంతుపట్టడం లేదు. సో మొత్తంగా అయితే విజయ్కి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సంస్థాగతంగా తనకి అంత బేస్ లేనప్పటికీ కూడా సింగిల్ మ్యాన్గా పార్టీని లీడ్ చేస్తూ, పార్టీని నడిపిస్తూ ఈరోజు టాక్ ఆఫ్ ద తమిళనాడుగా మారారు. డిఎంకేకి ఏఐడిఎంకేకి బలమైన పోటీ అని చెప్తున్నారు. కానీ ఇదే అంటే మనం గతాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు లేదా చిరంజీవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా సీట్లు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి మొదటి విడతలో ఆ స్థాయిలో రాలేదు. కానీ ఇమేజ్ మాత్రం త్రిముఖ పోటీగా, చాలా బలమైన పోటీగా అక్కడ కనబడినప్పటికీ కూడా రాలేదు. మేబీ అలా జరుగుతుందా, కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టైల్లో కాకుండా రివర్స్ అయ్యేలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది అంతు చిక్కడం లేదు. సో మొత్తంగా అయితే ఒక వ్యక్తి గ్రౌండ్లోకి రావడం, తాను నిలబడడం, దీని మొత్తాన్ని కూడా ట్రయాంగిల్ పోటీగా, త్రిముఖ పోటీగా మార్చగలగడం మాత్రం అంత ఈజీ కాదు. దట్టు తమిళనాడు లాంటి చోట అసలే ఈజీ కాదు. మేబీ తనకి క్రిస్టియన్ ఓటా లేదంటే ఇంకొకట పక్కన పెడితే తాను మాత్రం ఒక ఎలక్షన్లో నిలబడడం, తన గురించి నేషనల్ మీడియా వరకు చర్చలు తీవ్ర స్థాయిలో జరగడం, అలాగే సర్వేల్లో కూడా డిఎంకే, ఏఐడిఎంకే అండ్ టీవీకే నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కూడా అదే ఉండడం అనేది ఇక్కడ విజయ్ సాధించిన పెద్ద విజయంగా అయితే మనం చూడొచ్చు. రైట్, ఏదేమైనా 29th తర్వాత అయితే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తిగా కాదు, ఐ మీన్ టు సే 29th ఈవినింగ్కి ఒక ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఒక డీటెయిల్స్ వస్తుంది. అది సెమీఫైనలే, ఫైనల్ అనేది 4th ఉంటుంది కాబట్టి చూడాలి.